ఎక్కడికి పోతున్నాయో రచన శ్రీహరికృష్ణ. 18 సంవత్సరాల తర్వాత నా ఊరికి వెళ్తున్నానన్న ఆనందం, రేపే ప్రయాణం, కనీసం 4 రోజులన్నా అక్కడ స్పెండ్ చేయాలి. ఇక్కడ వెధవ యాంత్రిక జీవితం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగే పరుగు, అంతా హడావిడి. అమ్మయ్య, ఎన్నేళ్ళకి నా ఊరికి వెళ్తున్నాను. తలుచుకుంటుంటేనే ఆనందంతో గుండె బరువు ఎక్కుతోంది. థ్యాంక్స్ మావయ్య, లక్ష్మి పెళ్లి పుణ్యమా అని మళ్ళీ ఊరికి రాగలుగుతున్నా అని మనసులోనే అనుకుంటూ సూట్ కేసు తీసి మావయ్యకి అత్తయ్యకి పెట్టాల్సిన బట్టలు, లక్ష్మికి గిఫ్ట్గా కొన్న బంగారు గొలుసు, తనవి, రమవి, ప్రణీత్వి, ప్రజ్వల్వి బట్టలు అన్నీ ఉన్నాయో లేదో అని చూశాడు. ఏంటండి బాబు మీ చాదస్తం, పొద్దుటి నుండి 3వసారి మీరు ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూడటం. అన్నీ కరెక్ట్గానే సర్దా. ఏం లేదే రమా, ఏదైనా మర్చిపోతే ఇబ్బందే కదా, అందుకే చూశా. అది కాక నాకు ఏదో చెప్పలేని ఆనందం, అదో రకమైన అనుభూతి కలుగుతోంది. నీకు తెలుసా, నేను మా ఊరు వదిలి వచ్చి 18 సంవత్సరాలుంది. మావయ్య కూతురు లక్ష్మి పెళ్లి మూలంగా ఇన్నేళ్ళకి వెళ్తున్నాం అని భలే ఆనందంగా ఉంది. సర్లేండి, పొద్దుటే 6 గంటలకి ప్రయాణం, తొందరగా పడుకోండి అంది. కానీ ఎట్లాగో మీకు నిద్ర పట్టదులేండి, కనీసం మమ్మల్ని అయినా పడుకోనివ్వండి, లైట్లు ఆరిపోయండి అంది రమ. సరే పడుకోండి, నేను పడుకుంటాలే అంటూ నడుము ఆల్చాడు భరద్వాజ్. సాయంత్రం 5 గంటలకి విజయవాడలో దిగి రూమ్ తీసుకున్నారు. స్నానాలు ముగించుకుని 1 టౌన్కి బయలుదేరాడు. ఒరేయ్, నీకు పని చెప్తున్నారా? ఎట్లాగో విజయవాడలో దిగి నువ్వు బస్సు మారాలి కాబట్టి విజయవాడలో కొన్ని వస్తువులు కొనాలి. షాప్ అడ్రస్ మెసేజ్ చేస్తా, అవి కొని రాత్రి 11 బస్సుకి బయలుదేరి వస్తే తెల్లారి 6:30 కల్లా ఇక్కడ దిగుతారు. నీకు రాగానే నేను డబ్బులు ఇస్తాను అన్న మావయ్య చెప్పాడు. ఆయన పెట్టిన మెసేజ్లో వస్తువులన్నీ కొని ప్యాక్ చేయించుకొని హోటల్ రూమ్కి చేరుకున్నాడు. భోజనాలు కానిచ్చి రాత్రి బస్ స్టాండ్కి వచ్చారు. 11 గంటల బస్సుకి టికెట్లు దొరికాయి. బస్సు ఎక్కి కూర్చున్నాడు. బస్సు స్టార్ట్ కాగానే టైర్డ్ అయ్యారేమో, అంతా నిద్రలోకి జారుకున్నారు. కాఫీ టీలు తాగేవాళ్ళు తాగొచ్చు, ఓ 20 నిమిషాలు బస్సు ఆగుతుంది అన్న డ్రైవర్ కేకతో మెలకు వచ్చింది. అనకాపల్లి దాకా వచ్చేసామా, ఇంకో 2-3 గంటల్లో వైజాగ్ చేరుతాం అన్నమాట అంటూ బస్సు దిగి కాఫీలు తాగి వచ్చారు. అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉందే. రమా, పిల్లల్ని కూడా లేపు, పల్లెటూరు అందరూ వాళ్ళు చూస్తారు అని చెబుతున్న భర్తతో, మీరు ఎంజాయ్ చేయండి చాలు, బస్సులోంచి ఏమీ కనపడతాయి ఆ అందాలు, అలా అలా నడుచుకుంటూ వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటాయి. అవునులే, అది నిజమే, పడుకొని అంటూ చక్కటి పొలాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్న భర్తని చూసి నవ్వుకుంది రమ. విశాఖపట్నంలో దిగి సింహాచలం బస్సులు బయలుదేరే ప్లాట్ఫామ్కి చేరుకున్నారు భరద్వాజు, రమ వాళ్ళంతా. బస్సు బయలుదేరింది. 8:30 కల్లా సింహాచలంలో దిగారు. బస్టాండ్కి కారు పంపించాడు మామయ్య సుధాకరంతో. హాయ్ బావా, అక్క ఎలా ఉన్నారు? అదిరిపోయిందా ముంబై నుండి సింహాచలం వరకు బస్సు ప్రయాణం? అర్జెంటుగా లక్ష్మికి పెళ్లి కుదిరితే ట్రైన్లో టికెట్ ఎలా దొరుకుతాయిరా బాబు, ఇంకా నయం బస్సులో ఉన్నా దొరికాయి. ఒళ్ళు హోనం అయిపోయిందంటే నమ్ము. రండి, తీరిగ్గా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. 15 గంటకి ఇల్లు చేరుకున్నారు. కారు ఆగిన సౌండ్ విని బయటకు వచ్చిన మామయ్య, అత్త, లక్ష్మి. మామయ్య, అత్త ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? పెళ్లి పిల్లలతో సగం అయినట్లున్నారుగా అంటుంటే, ఆడపిల్ల పెళ్ళి కదరా, నువ్వు వచ్చావుగా, ఇంకా సగం భారం తగ్గుతుంది నాకు. రండి లోపలికి వచ్చి మాట్లాడుకుందాం. పార్వతి, కాఫీలు పెట్టు ముందు. ఏమారమ్మా, పిల్లలు నువ్వు బాగా అలసిపోయినట్టున్నారు, స్నానాలు చేసి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి అమ్మా, కొద్ది బడలికి తీరుతుంది. ట్రైన్లో టికెట్స్ దొరకకపోయినా శ్రమ తీసుకుని అంత దూరం నుంచి బస్సులో వచ్చారు, చాలా సంతోషంగా ఉందమ్మా. అవును బాబాయ్ గారు,
చాలా స్ట్రెయిన్ అయ్యాం. ప్రజ్వల్ ప్రణీతులు అయితే మరీను. ఇంత దూరం ఇన్ని గంటలు ప్రయాణం చేయటం వాళ్ళ లైఫ్లో ఇదే మొదటిసారి. అదేంటి బాబాయ్, రోడ్లు ఏమిటి అంత ఘోరంగా ఉన్నాయి, పేపర్లో చదివి ఫేక్ న్యూస్ ఏమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు చాలా నయం అమ్మా. 4 నెలల క్రితం చూడాలి, కడుపుతున్న ఆవిడ బస్సు ఎక్కితే బస్సులోనే ప్రసవించేస్తుంది. ఆ బస్సు కుదురుకి అంత చండాలంగా తయారయ్యాయి రోడ్లు. అంటే నవ్వేసి స్నానం చేసి వస్తా బాబాయ్ అంది. ఉండమ్మా, కాఫీ తాగి వెళ్ళండి. ఏమేవు కాఫీ తా, ఎంతసేపు, వచ్చే అంటూ అందరికీ కాఫీలు ఇచ్చింది పార్వతమ్మ. మావయ్య, పెళ్ళి హడావిడి అయిపోయింది. ఇంకా మా ప్రణీతికి మా ప్రజ్వల్కి మన ఊరు అందాలు చూపిస్తా, పొలాలు చూపిస్తా, పల్లెటూళ్ళలో అలవాట్లు సాంప్రదాయాలు ఇలాంటివన్నీ చూపించి వాళ్ళకి చెప్తా. సాయంత్రం వస్తాం. సరేరా, జాగ్రత్తగా వెళ్ళండి, ఎండ బాగా ఉంది, కారు తీసుకెళ్ళు. అలాగే మావయ్య, వెళ్ళొస్తా. అదేమిటి మావయ్య, మన పల్లెటూళ్ళ రూపమే మారిపోయింది, పట్లంకి పోటీ పడుతుంది. పిల్లలేమో అదేంటి డాడీ, పల్లెల గురించి గ్రేట్గా చెప్పావు, మన మొబైల్ లాగానే ఉంది కదా, హట్స్ ఉన్నాయన్నావు, 5 or 6 కనబడ్డాయి. కానీ డాడీ, మీ స్కూలు చాలా బాగుంది డాడీ అని చెప్పారు. ఒరేయ్, నువ్వు వచ్చి 18 ఏళ్ళు అయింది, పల్లెటూళ్ళ రూపం మారిపోయింది. అభివృద్ధి అంటూ పవర్లోకి వచ్చిన ప్రతి పార్టీ వాడు పల్లెల అందాలని మాయం చేస్తున్నారు. అవును బాబాయ్. అరే, ఇక్కడ కూడా జొమాటోలు, స్విగ్గీలు, సెంటర్లు బాగానే వచ్చేసాయిగా. భలే ఆశ్చర్యం వేసింది బాబాయ్. రంగమ్మ టిఫిన్ సెంటర్ దగ్గర పునుగులు, మెత్తడి పకోడీలు వేస్తారు, తినిపిస్తాం అని పిల్లల్ని తీసుకెళ్ళాం. దాని ప్లేస్లో ఓ పెద్ద హోటల్ ఉంది అంది రమ. చాలా గొప్పగా ఊహించుకుంటూ గొప్పగా మన ఊరి గురించి పిల్లలకి చెప్పా. ఇక్కడికి తీసుకొచ్చా. చాలా బాధేసింది. పల్లెలు చాలా మారిపోయి పట్టణాలుగా తయారైపోయాయి. ఒక్క పంట పొలాలని, పక్షుల కిలకిలా రావాలని ఇవే చూసి కొద్దిగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. అరే, అప్పట్లో పాటలు పాడుతూ నాట్లు వేసేవారు, అంత బాగుండేది. ఇప్పుడంతా ట్రాక్టర్స్ వాడుతున్నారు. ఓ 10-15 మంది కూలీలు మాత్రమే కనబడ్డారు. అవే కరువైతే ఇంకా కోలాటాలు, హరికథలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు అవన్నీ మరుగైపోయే ఉంటాయి, నో డౌట్. రచ్చబండ మీద కూర్చుని ఎలా కప్పులు చెప్పుకునేవాడు ఈ ఊరి ప్రజలు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, అందరూ సాయంత్రం కల్లా ఆ రచ్చబండకి దగ్గర చేరుకునేవాళ్ళు. అందరి పేర్లు అందరికీ తెలుసు. కొత్తగా ఎవరొచ్చినా ఇట్టే కనిపెట్టేవారు. రచ్చబండలేవి, ఆ కబుర్లేవి. చాలా బాధేస్తుంది మావయ్య. ఒక్కొక్కప్పుడు అనుకునేవాడిని, ఎంత పట్నం అయితే మటుకు ఏమిటి, ఎంచక్క పొద్దుటే లేచి కళ్ళాపి చల్లి ఇంటి బయట గుమ్మ ముందు ముగ్గులు వేస్తే ఎంత కళగా ఉంటుంది అని. కానీ ఈ పల్లెటూళ్ళలో ఇక్కడ కూడా చాలా మటుకు అలాంటి వాకిళ్ళు కనుమరుగైపోయాయి మావయ్య. పట్నం బతుకు యాంత్రికం అయిపోయింది. ఎంచక్క లక్ష్మీ పెళ్లి మూలంగా ఇక్కడికి వచ్చి ఓ 4 రోజులు సెలవు పెట్టి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. మారిపోయింది మావయ్య, పల్లె మారిపోయింది. పచ్చడి పొలాలు, పొద్దుటి లేవంగానే కూరగాయలు, పూలు అమ్మేవారు అరుపులు, చెట్ల కింద మంచాలు వేసుకుని చల్లటి గాలిని హాయిగా ఆస్వాదిస్తూ నిద్రపోయే రోజులు. అందరం సరదాగా కూర్చుని అమ్మమ్మ ఆవకాయ కలిపి అందరి చేతుల్లో ముద్దలు పెట్టి అవి తింటుంటే ఆహా, ఎంత హాయిగా ఉండేది మావయ్య. ఆ రోజులన్నీ గత స్మృతులుగానే మిగిలిపోయాయి. ఆడపిల్ల చక్కగా గౌన్లు, లంగాలు, ఓణీలు, పరిగిణీలు, నుదుట ఇంత బొట్టు, తల్లో పూలు పెట్టుకుని లక్ష్మీదేవిలాగా ఉండే ఆ సాంప్రదాయాలు ఏమైపోయాయి మావయ్య. పట్నంలాగా ఫ్యాషన్ పేరిట మోకాళ్ళ మీద, తొడల మీద చిరిగిన పాత బట్టలు లాంటి కొత్త బట్టలు ధరించటం,
ఆడ మగ తారతమ్యం లేకుండా జుట్టు కత్తిరింపులు ఇలాంటివన్నీ కొద్ది కాలమైనా మర్చిపోదామని వస్తే 6 నెలలు లంకనం చేసిన వాడికి ఆ రోజు కూడా జొన్న కూడా దొరికినట్లు ఉంది మావయ్య నా పరిస్థితి. ఎన్ని మారినా ఎంత మార్పు వచ్చినా పల్లెలు వాటి అందాలు చెక్కు చెదరవులే. సాంప్రదాయాలు, పల్లెటూరు వారి ప్రేమ ఆప్యాయతలు, పలకరింపులు, కట్టుబొట్టు ఇలాంటివన్నీ మారవులే అనే ఆశతో వచ్చిన నాకు నిరాశ ఎదురైంది మావయ్య. ఎక్కడికి పోతున్నాయి మావయ్య ఈ పద్ధతులు, ఈ ఆచార వ్యవహారాలన్నీను? భూమి గుండ్రంగా ఉంటుంది అనేటట్లు మళ్ళీ ఆ పాత రోజులు, ఆ పాత పద్ధతులు, ఆ పాత సాంప్రదాయాలు, ఆ ప్రేమ ఆప్యాయతలు, పలకరింపులు, ఆ ఆటలు, ఆ పాటలు మళ్ళీ రావాలి. పాత పద్ధతులు పాత్ర పడకూడదు. పేపర్లు, పుస్తకాల్లో అదొక చరిత్రగా మారకూడదు. మళ్ళీ ఆ రోజులు రావాలి. వస్తాయేమో? ఏమో, రావాలనే కోరుకుంటుండటంలో తప్పులేదు కదా. మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో. ఎక్కడికి పోతున్నాయో అని కాకుండా ఎక్కడికి పోలేదు అనే రోజులు రావాలి. వస్తాయని నమ్మకం నాకుంది మావయ్య. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూళ్ళకి వెళ్తే ఆ అందాలే వేరు, ఆ ఆప్యాయతలే వేరు. అందుకే నా ఈ చిన్న కథ. థ్యాంక్ యూ. మీ శ్రీహరికృష్ణ.